హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. సో రైతులకి రుణమాఫీతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి భారీగా పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలియజేస్తాను. సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే చేయబోతుంది. గరిష్టంగా ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే కాబోతుంది. సో కాబట్టి మీరు మిస్ కాకుండా పూర్తిగా మొత్తం అయితే చూస్తే మీకు ఈజీగా ఈ బెనిఫిట్‌ని యూజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులందరికీ కూడా షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గువాహటి వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులనైతే విడుదల చేశారు. ఈ 22వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు ఇప్పటికీ ఇంకా చాలామందికి దాదాపు 30% మందికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇంకా ఖాతాల్లోకి క్రెడిట్ అనేది కాలేదని కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం చెప్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఆ యొక్క అప్డేట్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది రైతులకు గాను 22వ విడతకు సంబంధించి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ₹2,000 చొప్పున విడుదల చేసింది మనకు రీసెంట్లీ. అయితే డబ్బులనేది చాలామందికి ఈకేవైసీ అనేది లేకపోవడం వల్ల ఖాతాల్లోకి పడలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే వచ్చే నెల మొదటి వారంలోనే మేము ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికీ చాలామంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం తన యొక్క దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తొలి విడత కింద 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 2వ వారంలో మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని, అంటే 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే రైతులు చాలా రోజుల నుంచి మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక వినతినైతే సమర్పిస్తున్నారు. సో ఈ యొక్క వినతి ఏంటంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చేటువంటి ఆ యొక్క పెట్టుబడి సాయం డైరెక్ట్‌గా ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹6,000 కాస్త మరో ₹2,000 అనేది యాడ్ చేసి నేరుగా ₹8,000 చొప్పున ఒక్కొక్క రైతుకైతే పంపిణీ చేయండి అని చెప్పేసి వినతులు సమర్పించినటువంటి నేపథ్యంలో, సో దాన్ని స్వీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక నుంచి సంవత్సరానికి 4 విడతల కాలంలో ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది. సో మనకు 23వ విడత నుంచి ఇది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేసింది. సో మనకు ఈ విధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి భారీగా అయితే మనకు పెంచుతూ 23వ విడతకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క పథకాన్ని తీసుకురాబోయేందుకు మనకు దీనికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించాలని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ రుణమాఫీ అనేది జరుగుతూ ఉంది. కొన్ని దగ్గరలో ₹2,00,000 వరకు కూడా రుణమాఫీ జరిగింది. సో అందుకని దేశవ్యాప్తంగా ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది మనం తీసుకొచ్చినట్లయితే నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్‌లో కూడా ఈజీగా మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి, పైపెచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం
ఎలాగ ఆర్థిక సంక్షోభం అంటే మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలకి ప్రజెంట్ మనకు ఆయిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, అలాగే మనకు నూనె ధరలు ఇవన్నీ కూడా మనకు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా మారుతున్నటువంటి నేపథ్యంలో రైతుల పైన అధిక భారం మోపకూడదనే ఉద్దేశ్యంతో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాజాగా ఈ రుణమాఫీ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో, వీటికి సంబంధించి మనకు కామన్‌గా కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. వాటి తర్వాత మనకి ఇవి సవరించి మరికొన్ని కొత్త రూల్స్‌ని కూడా అయితే విడుదల చేస్తారు. సో, ప్రెజెంట్ విడుదల చేసినటువంటి తాత్కాలిక మార్గదర్శకాల విషయానికి వస్తే, సో, కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరు, ముగ్గురు రైతులుంటే ఈ పథకం వర్తించదు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎలాగైతే 5 ఎకరాల లిమిట్ అయితే ఉందో, అదే విధంగా 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారికే ఈ రుణమాఫీ కూడా వర్తిస్తుంది. ఇక మనకు పోతే ఈ యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డులో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఎవ్వరు కూడా మన రేషన్ కార్డులో ఉండకూడదు. ఈ యొక్క రుణమాఫీ మనం ఖచ్చితంగా పొందుకోవాలంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో ఈకేవైసీ అయి ఉండాలి. అలాగే రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ కూడా రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి. ఇక పట్టాదారు పాస్‌బుక్‌కి మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి. సో, ఆధార్‌తో మనకు దాదాపుగా ఆధార్‌తో లింకులు పట్టాదారు పాస్‌బుక్‌కి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కి ఉండాలి. అలాగే మనకు ఈ పీఎం కిసాన్ పథకానికి మరియు రేషన్ కార్డ్‌కి కూడా ఉండాలి. వీటితో పాటు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకొని ఉండాలి. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసుల్లో అయితే మనకు చేస్తారన్నమాట. సో, కాబట్టి మీరు అక్కడికి వెళ్లి ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మాకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య కావాలండి అనంటే వాళ్ళు మీకు అప్లై చేసి ఇస్తారు. ఇది ఫ్రీగానే చేస్తారు. సో, మీరు చేయించుకోండి. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ పథకం అయితే వర్తిస్తుంది. సో, కాబట్టి వెంటనే అయితే ఆ పని చేయండి. ఇలాంటి ఈ పథకానికి సంబంధించి ఫర్దర్‌గా రుణమాఫీ కావచ్చు, పీఎం కిసాన్‌కి కావచ్చు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియోని రైతులందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.